యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. రెగ్యులర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిగతా రాష్ట్రాలు సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసినా ఏపీ ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. 100 రోజులు ఎస్ఎస్సీ యాక్షన్ ప్లాన్లో సెలవు రోజుల్లో మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు తీర్చేంత వరకు ఆందోళన చేస్తామని చెప్తున్నారు టీచర్లు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ మనకు అందిస్తారు. మా డిమాండ్లు పరిష్కారం చేయాలని కాకినాడ కలెక్టరేట్ దగ్గర యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారు. దానికి సంబంధించి బోధనేతర పనులు తొలగించాలి, అదేవిధంగా ఎస్ఎస్సీ 100 డేస్ యాక్షన్ ప్లాన్కి సంబంధించి సెలవు రోజుల్లో మినహాయించాలి, అదేవిధంగా బదిలీ అయిన ఉపాధ్యాయులందరినీ కూడా రిలీవ్ చేయాలని యూటీఎఫ్ ఆధ్వర్యంలో స్టేట్ కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లాల వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయులు ఉన్నారు. అసలు వారికి వచ్చిన ఇబ్బంది ఏంటి సార్? ఏంటి అసలు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో ఉపాధ్యాయులందరూ టెట్ పాస్ అవ్వాలని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. 2010లో విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. విద్యా హక్కు చట్టంలో ఉన్న నిబంధన ఉపాధ్యాయులకి టెట్ అర్హత సాధించాలని ఉంది. కానీ సుప్రీంకోర్టు అంతకు ముందు నియామకమైన ఉపాధ్యాయులకు కూడా టెట్ ఉండాలని చెప్పి ఇటీవల కాలంలో తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి నిరసనగా మరి ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేయడం జరిగింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అందులో ఇంప్లీడ్ కావాలని చెప్పి కోరుతా ఉన్నాము. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆ విద్యా హక్కు చట్టాన్ని సవరణ చేయాలి. ఎప్పుడో నియామకం జరిగిన ఉపాధ్యాయుల్ని ఇప్పుడు అర్హత నిర్దేశించి పాస్ కావాలని చెప్పడం సమంజసం కాదు. కాబట్టి వెంటనే ఆ నిబంధన ఉపసంహరించేలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ పోరాటం చేస్తా ఉన్నాం. ఎస్ఎస్సీ 100 డేస్ యాక్షన్ ప్లాన్లో ఏ విధంగా ఉంటుంది? సెలవు దినాల్లో కూడా ఉంటుందండి యాక్షన్? ముఖ్యంగా మరి హై స్కూల్ ఉపాధ్యాయులు ప్రతి ఆదివారం కానీ లేదా పండగ రోజుల్లో సెలవుల్లో కూడా విద్యార్థులకి చెప్పాల్సి వస్తుంది. ఇది విద్యార్థులకు కూడా మరి భారంగా మారింది. ఈ కనీసంగా 100 రోజుల ఈ యాక్షన్ ప్లాన్లో సెలవు రోజులు అలాగే పండగ రోజులు తీసేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేడం, మీరు చెప్పండి, బదిలీ అయిన టీచర్లు ఎందుకు రిలీవ్ చేయలేదు ప్రభుత్వం? దానికి వచ్చిన ఇబ్బంది? వాళ్ళని రిలీవ్ చేయడానికి రిలీవర్ రాలేదన్న నెపంతో రిలీవ్ చేయడం మానేశారండి. చాలా చోట్ల సింగిల్ టీచర్స్గా కూడా వాళ్ళు మిగిలిపోయారు. ఈ మధ్య అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని వేస్తామని ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో కూడా క్లియర్ వేకెన్సీస్ని మాత్రమే చూపించారు తప్ప వీళ్ళ ప్లేస్లో ఎవరిని నియమించడానికి కానీ వాళ్ళని గురించి ఆలోచించడానికి కానీ ప్రభుత్వం ఏమీ చర్యలు చేపట్టట్లేదు.